హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్రైజ్ అకాడమీ హైదరాబాద్. నేను మీ సుధాకర్ సార్, సైకాలజీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం సీటెట్లో, టెట్లో, తెలంగాణ టెట్ కానీ, ఏపీ టెట్ కానీ, అదేవిధంగా సెంట్రల్ టెట్ సీటెట్లో మరి డిఎస్సిలో కూడా ఎంతో ఇంపార్టెంట్ అయిన క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్న సైకాలజీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, విద్యా హక్కు చట్టం 2009 గురించి ఈరోజు మనం ఈ క్లాస్లో డీటెయిల్గా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. విద్యా హక్కు చట్టం 2009. అసలు విద్యా హక్కు చట్టం 2009 దీని గురించి డైరెక్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనే దాని గురించి ఒకటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే విద్యా హక్కు చట్టం అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, అసలు విద్యా హక్కు చట్టం డైరెక్ట్ ఇయర్ అడుగుతాడు, 2009 2007 ఎప్పుడని, లేకపోతే విద్యా హక్కు చట్టం యొక్క డీటెయిల్డ్ అబ్రివేషన్ అంటే చట్టం యొక్క పూర్తి పేరును అడగడం జరుగుతుంది. సో అభ్యర్థులు అవగాహన చేసుకోవాలి, అంటే అభ్యర్థులు కాన్షియస్ గా ఉండాలి. ఒక విధంగా డైరెక్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టాన్ని చట్టంలో ఈ విధంగా పేర్కొనబడింది అని అడుగుతారు. అదేవిధంగా విద్యా హక్కు చట్టం రాజ్యసభలో ఎప్పుడు ఆమోదించబడింది, లోక్సభలో ఎప్పుడు ఆమోదించబడింది, రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడు పొందింది అని అడగడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా విద్యా హక్కు చట్టం 2009లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు అంటే చాప్టర్స్ ఎన్ని ఉన్నాయి, సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఒకవేళ షెడ్యూల్ ఏమన్నా ఉందా, అనుబంధంగా ఉంటే షెడ్యూల్లో ఏ విధంగా పేర్కొన్నారు, ఇలాంటి క్వశ్చన్స్ రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ మరియు రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాటి గురించి మనం ఈరోజు ఈ 2009 టాపిక్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని తర్వాత నెక్స్ట్ సెషన్లో 2009 విద్యా హక్కు చట్టం గురించి, ఒరిజినల్గా 2009 యాక్ట్ 2009 విద్యా హక్కు చట్టం గురించి డీటెయిల్డ్గా చట్టాన్ని తీసుకొని ఎక్స్ప్లెనేషన్ చేస్తా. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విద్యా హక్కు చట్టంలో ఇప్పటి వరకు ఏ విధంగా ఎన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, సో ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ కూడా నెక్స్ట్ క్లాస్లో చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడైతే విద్యా హక్కు చట్టం 2009 గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే ఒకసారి ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 చట్టం పేరు ఏ విధంగా పేర్కొనబడిందంటే, అంటే అసలు చట్టంలో దీని యొక్క పేరును ఏ విధంగా పేర్కొనబడింది అనేది క్వశ్చన్ అన్నట్టు. ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్. ఒకసారి దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది రైట్ అంటే ఏ రైట్ సార్ అని అంటే అసలు అబ్రివేషన్ లో డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ రైట్ అంటే ఇది ఏ రైట్ సార్ అని అంటే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కు. ఏ హక్కు సార్ అని అంటే ద రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది ఏ రైట్ అంటే ప్రాథమిక హక్కు. ఎలా ప్రాథమిక హక్కు సార్ అని అంటే అండర్ ఆర్టికల్ 21A ప్రకారం, అంటే 21A ప్రకారం ఇది ప్రాథమిక హక్కుగా చెప్పడం జరిగింది. ది రైట్. ఇప్పుడు మనం చట్టాన్ని డీటెయిల్ గా చూసే ప్రయత్నం చేస్తున్నాం అన్నట్టు. సో రైట్ అంటే చట్టంలో ఫస్ట్ ది లెటర్ ఇండికేషన్ ఏంది, ఫస్ట్ ద రైట్ అంటే ఏ రైట్ సార్ అని అంటే ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్, సెకండ్ చట్టంలోనే సెకండ్ పదం ఏముంది, చిల్డ్రన్ అనే పదం ఉంది. చిల్డ్రన్ అంటే ఎవరు సార్ చిల్డ్రన్ అని అంటే, చిల్డ్రన్ అంటే అప్ టు ఎంత ఏజ్ వరకు చిల్డ్రన్ అని వస్తుంది విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం. అంటే చిల్డ్రన్స్ అంటే అప్ టు 14 ఇయర్స్, అంటే బిలో 14 ఇయర్స్, 14 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలందరూ కూడా పిల్లలుగా గుర్తించడం జరిగింది. అంటే బిలో 14 ఇయర్స్, 14 సంవత్సరాల లోపు, 14 సంవత్సరాల లోపు అప్ టు 14 ఇయర్స్ అన్నట్టు. 14 సంవత్సరాల వరకు ఉన్న బాలబాలికల్ని బాలలు లేదా బాలికలు చిల్డ్రన్ అంటే. మరి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, ఫ్రీ అంటే ఏం సార్, ఫ్రీ అంటే
చట్టాన్ని అర్థం చేసుకునే దాంట్లో కొంచెం డిఫికల్టీ ఉంటుంది, తెలుసుకోవాలి. ఫ్రీ అంటే ఎవరికి ఫ్రీ సార్ అని అంటే, ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఎవరికి ఫ్రీ అని అంటే, ఫ్రీ అని అంటే ఒకటి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ మనం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే డబ్బులుగా ధన రూపంలో కానీ వేరే ఇతర రూపాల్లో కానీ డబ్బులు మనం డైరెక్ట్ గా పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా అంటే ఎలా పే చేస్తారు సార్ అంటే, డైరెక్ట్ గా అంటే ఫీజెస్, కాలేజ్ ఫీజు కానీ, అంటే స్కూల్ ఫీజు కానీ, ట్యూషన్ ఫీజు కానీ, ఇట్లాంటి డైరెక్ట్ గా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఇండైరెక్ట్ సార్ అంటే ఇండైరెక్ట్ గా అంటే ఇండైరెక్ట్ గా ఇప్పుడు నవ్వేడేస్ ఇప్పుడున్న పరిస్థితులల్లో స్కూల్ డ్రెస్ కానీ లేకపోతే బుక్స్ కానీ, అంటే యూనిఫామ్ ఫీజు అని వేరే వసూలు చేస్తారు, బుక్స్ అని వేరే వసూలు చేస్తారు. ఆ విధంగా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి అవన్నీ ఏవి లేకుండా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అంటే బస్సు నువ్వు రావాలంటే అకామిడేషన్ బస్సుకు వస్తుందా, బస్సు ఎక్కాలనుకుంటే బస్సుకు వేరే ఛార్జ్ చేస్తారు. అలాంటివి ఏవి లేకుండా ఫ్రీ అన్నట్టు. ఫ్రీ అని అంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లేకుండా ఎలాంటి ఫీజులు లేకుండా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు విద్యని. నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ. కంపల్సరీ అంటే కంపల్సరీ ఎవరికి సార్ కంపల్సరీ అని అంటే, కంపల్సరీ మీన్స్ అంటే ఏంటంటే విచ్ మీన్స్ ద రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, అంటే అప్రోప్రియేట్ గవర్నమెంట్ అని యాక్ట్ లో డిస్క్రైబ్ చేయడం జరిగింది. అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే సంబంధిత ప్రభుత్వం, అది కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, స్థానిక ప్రభుత్వం కానీ, సంబంధిత ప్రభుత్వం అప్రోప్రియేట్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అన్నట్టు. ఎందుకనంటే అప్ టు 14 ఇయర్స్, 0 to 14 ఇయర్స్ ఉన్న పిల్లలు, బాలబాలికలు స్కూల్లో జాయిన్ అవుతామనంటే గవర్నమెంట్, అంటే అప్రోప్రియేట్ గవర్నమెంట్, అది లోకల్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, లేదా స్టేట్ గవర్నమెంట్ కానీ, వారి యొక్క బాధ్యత పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేయడం అన్నది. ఇది కంపల్సరీ అన్నట్టు. ఎవరికి కంపల్సరీ సార్ అని అంటే అప్రోప్రియేట్ గవర్నమెంట్ కి. అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే సంబంధిత ప్రభుత్వం, సంబంధిత ప్రభుత్వానికి ఇది కంపల్సరీ అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్. ఏ ఎడ్యుకేషన్ సార్ అంటే అప్ టు ఎంత వరకు, విద్యా హక్కు చట్టం 2009 అనేది ఎంత వరకు విద్యను ప్రొవైడ్ చేయాలని చెప్పడం జరుగుతుంది. సో 5th క్లాస్ వరకా, 10th క్లాస్ వరకా, ఇంటర్మీడియట్ వరకా, డిగ్రీ వరకా. రీసెంట్ గా కేరళ గవర్నమెంట్ ఏం చేసింది సార్ అని అంటే మొన్న రీసెంట్ గా, అంటే ఈ లాస్ట్ వీక్ కేరళ గవర్నమెంట్ కొత్త చట్టం తీసుకొచ్చింది అసెంబ్లీలో. ఏంటనంటే గ్రాడ్యుయేషన్ వరకు, అంటే డిగ్రీ వరకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్న ఫస్ట్ స్టేట్ గా కేరళ మొన్న చట్టం తీసుకొచ్చింది. సో ఆ బిల్లు తీసుకురావడం జరుగుతుంది. సో అట్లా అప్ టు ఎంతవరకు విద్యా హక్కు చట్టం 2009 అన్నది ఎంతవరకు విద్యని ఫ్రీ అండ్ కంపల్సరీగా అందియాలని చెప్తుంది. ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ ఏ ఎడ్యుకేషన్ సార్ అని అంటే అప్ టు 1 to 8 అన్నట్టు, 1 to 8th క్లాస్. దీన్నే ఏమంటారు సార్ అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటారు. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేకపోతే ప్రాథమిక విద్య, ఫండమెంటల్ ఎడ్యుకేషన్ అంటారు. అప్ టు 8, 1 to 8 వరకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. మరి ఇది ఏంటి సార్ అని అంటే ఇది యాక్ట్, చట్టం. చట్టం అంటే సార్ అని అంటే, చట్టం అని అంటే భారత పార్లమెంటులో లోక్సభ, రాజ్యసభ ఉభయ సభల్లో బిల్లు పాస్ అయ్యి రాష్ట్రపతి ఆమోదం పొంది ఒక చట్ట రూపంలో 2009 నుంచి మనుగడలో ఉన్నది. కాబట్టి ఇది ఒక చట్టం అన్నట్టు, యాక్ట్. పార్లమెంటు చేసిన యాక్ట్ 2009 ప్రకారం విద్యా హక్కు చట్టం అన్నది ఒక యాక్ట్. ఇది బ్రీఫ్ డీటెయిల్డ్. ఒకసారి చూసుకున్నట్లయితే ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఇది చట్టం యొక్క పూర్తి అబ్రివేషన్. దీన్ని అభ్యర్థులు కాన్షియస్ గా ఉండాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో దీని తర్వాత చూద్దాం. ఒకసారి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మెయిన్ గా అసలు విద్యా హక్కు చట్టం 2009 వచ్చినప్పుడు రాష్ట్రపతిగా ఎవరు ఉన్నారు, లేదా ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు ఉన్నారు, లేదా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీని హెచ్ఆర్డి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి అనేది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. ఆ మినిస్ట్రీ కింద ఎవరున్నారు అనే దానికి అడగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఒకసారి దాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.
భారత రాష్ట్రపతిగా విద్యా హక్కు చట్టం 2009 వచ్చినప్పుడు భారత రాష్ట్రపతిగా ఉన్నవారు ప్రతిభా పాటిల్. ఎవరండి? ప్రతిభా పాటిల్. ప్రతిభా పాటిల్ గారు భారత రాష్ట్రపతిగా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. హెచ్ఆర్డి మినిస్టర్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ గా కపిల్ సిబాల్. కపిల్ సిబాల్ ఈయన హెచ్ఆర్డి మినిస్ట్రీ అంటే అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీని హెచ్ఆర్డి అని పెట్టేది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి. సో ఇప్పుడు మనం విద్యా హక్కు చట్టం రాజ్యసభలో, లోక్సభలో, అదేవిధంగా రాష్ట్రపతి ఆమోద ముద్ర, అదేవిధంగా ఈ రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత అఫీషియల్ గా భారత గెజిట్ నోటిఫికేషన్ లో ఎప్పుడు వెలువడింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇయర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మొత్తం 2009 లోనే అంటే విద్యా హక్కు చట్టం 2009కి సంబంధించి లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, రాష్ట్రపతి ఆమోదం కానీ, అదేవిధంగా గెజిట్ లో కూడా 2009లోనే రావడం జరిగింది. ఏమైనా విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది మాత్రం ఏప్రిల్ 1, 2010. ఏప్రిల్ 1 అంటే మామూలుగా మనం గుర్తుంచుకోవడానికి గుర్తుంచుకోవడానికి ఏం సార్ అని అంటే 30 ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు అయిపోతుంది సార్ అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది. మీరు ఆ విధంగా గుర్తుంచుకోండి. ఎప్పుడు విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది సార్ అని అంటే ఏప్రిల్ 1, 2010. లేదా మామూలుగా మనం ఏప్రిల్ ఫుల్ అని అనుకుంటారు. ఏప్రిల్ 1 ఏమనుకుంటారు? ఏప్రిల్ ఫుల్ అనుకుంటారు. ఆ విధంగా కూడా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. మామూలుగా అయితే ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది సార్ అంటే ఏప్రిల్ 1, 2010. విద్యా హక్కు చట్టం చట్టసభల్లో ఎప్పుడు ఆమోదం పొందింది సార్ అంటే 2009లోనే. ఎందుకంటే ఆ చట్టం 2009లో వచ్చింది కాబట్టి 2009లోనే. కానీ రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి ఆ గుర్తుంచుకునే ఈ ఏ విధంగా గుర్తుంచుకోవాలి సార్ అనే దాని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రాజ్యసభలో జూలై 20వ తారీఖు రాజ్యసభలో, ఆగస్టు 4వ తారీఖు లోక్సభలో, ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఆగస్టు 26వ తారీఖు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం జరిగింది. మామూలుగా మనం ఏమనుకుంటాం అంటే ఆగస్టుకి 15 ఉంటుంది. ఎందుకంటే జెండా వందనం ఫ్లాగ్ హోస్టింగ్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే ఆగస్టు 15 అన్నది జెండా వందనం రోజు. మరి ఆగస్టుకు 15 ఉంటుంది, 26 కూడా జెండా వందనమే. 26కి జనవరి 26 అన్నది జనవరిలో ఉంటుంది, అది కూడా జెండా వందనం. ఇక్కడ మాత్రం బిల్లు రాష్ట్రపతి ఆమోదం ఆగస్టు 26 దేనికి ఉండాలి సార్ అని అంటే జనవరికి ఉండాలి. కానీ ఇక్కడ ఏమైందంటే ఆగస్టు రివర్స్ లో మనం గుర్తుంచుకుంటే అయిపోతుంది సింపుల్ గా. ఓకే అండి. జనవరి ఆగస్టు 26 ఏమైందనంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం జరిగింది. సో నెక్స్ట్ డేనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన నెక్స్ట్ డేనే ఏమైంది సార్ అని అంటే గెజిట్ లో ఇవ్వడం జరిగింది. భారత గెజిట్ లో, అఫీషియల్ గెజిట్ లో ఇవ్వడం జరిగింది. ఏంటిది? ఆగస్టు 27, ఆగస్టు 26. మరి ఆగస్టు 4కి ఏమైంది సార్ అని అంటే లోక్సభలో బిల్లు పాస్ అవ్వడం జరిగింది. జూలై 20 రాజ్యసభలో. సో గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. జూలై 20 వచ్చేసి రాజ్యసభలో బిల్లు పాస్ అయింది. ఆగస్టు 4వ తారీఖు లోక్సభలో పాస్ అయింది. ఆగస్టు 26 రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం జరిగింది. 27లో అఫీషియల్ గెజెట్ లో రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
ప్రాథమిక విద్యను పొందడానికి పిల్లలు లేదా తల్లిదండ్రులు ఎటువంటి ప్రత్యక్ష ఫీజులు అంటే డైరెక్ట్ గా కానీ లేదా ఇండైరెక్ట్ గా అంటే పరోక్షంగా యూనిఫాములు కానీ పాఠ్యపుస్తకాలు కానీ మధ్యాహ్న భోజనం కానీ రవాణా ఖర్చులు కానీ ఇవేమీ లేకుండా మొత్తం గవర్నమెంటే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది విద్యా హక్కు చట్టం 2009కు ఉన్న సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత ఏంటంటే ఇది. సో ఇక నెక్స్ట్ ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉన్నది ఏంటంటే విద్యా హక్కు చట్టం 2009లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అంటే అధ్యాయాలు ఎన్ని ఉన్నాయి సార్, అదేవిధంగా సెక్షన్స్ విద్యా హక్కు చట్టంలో ఉన్న టోటల్ సెక్షన్స్ ఎన్ని, అదేవిధంగా షెడ్యూల్ ఏమన్నా ఉందా అనుబంధంగా ఉంటే షెడ్యూల్లో ఏముంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాప్టర్స్ అధ్యాయాలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి సార్ అని అంటే 7 అధ్యాయాలు ఉన్నాయి విద్యా హక్కు చట్టం. సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 38+1 రీసెంట్ గా యాడ్ చేయడం జరిగింది. మొత్తం 39 సెక్షన్లు ఉన్నాయి. 39వ సెక్షన్ ఏందనంటే విద్యా హక్కు చట్టం 2009లో ఏమైనా డిఫికల్టీస్ అంటే చట్టం చెప్పకుండా ఉన్నాయి అంటే చట్టం డిస్క్రైబ్ చేయకుండా చట్టంలో లేనివి ఏమన్నా డిఫికల్టీస్ అన్నవి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ దాని మీద చట్టం చేసే అధికారం, దాని మీద డెసిషన్ తీసుకునే అధికారం ఉన్నది అని చెప్పే సెక్షన్ ఏంటంటే సెక్షన్ 39. సెక్షన్ 39 ఏం చెప్తుంది సార్ అంటే విద్యా హక్కు చట్టంలో ఏమైనా డిఫికల్టీస్ ఉంటే దాన్ని సరిచేసే బాధ్యత ఎవరిదనంటే సెంట్రల్ గవర్నమెంట్ కు ఉంది అని చెప్పే సెక్షన్ సెక్షన్ 39. సో మరి సెక్షన్ 38 ఉన్నాయి ప్లస్ యాడ్ చేయడం వల్ల టోటల్ సెక్షన్స్ ఎన్ని విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 9. మొత్తం అధ్యాయాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 7 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 7 అధ్యాయాలలో కూడా పెద్దది ఏది సార్ అని అంటే ఫోర్త్ చాప్టర్ లేదా 4వ అధ్యాయం. 4వ అధ్యాయం అన్నది ఏంటి సార్ అంటే అతిపెద్ద చాప్టర్ ఏంటిది అంటే సెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి 4th లో. సో విద్యా హక్కు చట్టం అంటే విద్యని ప్రాథమికంగా ఒక ప్రాథమిక హక్కుగా చట్టంగా తీసుకొచ్చింది. ఇప్పుడు భారతదేశం చట్టంగా తీసుకురావడం జరిగింది 2009లో. సో మరి ప్రపంచంలో విద్యని చట్టంగా తీసుకొచ్చిన దేశాలలో ఫస్ట్ దేశంగా ఏది పరిగణించబడుతుంది అంటే నార్వే ఇస్ ద ఫస్ట్ కంట్రీ అన్నట్టు. నార్వే ఫస్ట్ కంట్రీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన దాంట్లో నార్వే అనేది మొదటి దేశంగా కొనసాగుతుంది. సో ఇండియా వచ్చేసి మన ర్యాంక్ ఎంత సార్ అంటే 135, 135వ దేశంగా ఉన్నాం అన్నట్టు. మనం విద్యని ఫ్రీ అండ్ కంపల్సరీగా ప్రొవైడ్ చేసే దాంట్లో చేసిన చట్టంగా మనం ఏ ర్యాంక్ లో ఉన్నాం సార్ అంటే 135 ర్యాంక్ లో ఉన్నాం. సో నెక్స్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఒకసారి హిస్టారికల్ గా అంటే విద్యా హక్కు చట్టం యొక్క పరిణామ క్రమాన్ని చూసుకున్నట్లయితే విద్యకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 45 అన్న దాంట్లో విద్యకు సంబంధించి ఉంది ఆల్రెడీ. ఏముంది సార్ అని అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 26 జనవరి నాడు. సో ఈ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 10 years అంటే 10 సంవత్సరాల లోపు 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలని ఈ ప్రొవిజన్ లో చెప్పడం జరిగింది. ఆర్టికల్ 45లో ఏమని చెప్పారు సార్ అంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అప్ టు 14 years ఉన్న బాలబాలికలందరికీ, చిల్డ్రన్స్ అందరికీ అని ఇది ఆర్టికల్ 45 చెప్తుంది. మరి ఈ ఆర్టికల్ 45 ఏంటి సార్ అంటే డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, లేదా తెలుగులో ఏమంటాం సార్ అంటే ఆదేశిక సూత్రాలు. అంటే ఆదేశిక సూత్రాలు ఎవరికి ఆదేశాలు ఇస్తుంది సార్ అని అంటే స్టేట్ అంటే దేశానికి, గవర్నమెంట్ కి అన్నట్టు. సో డిపిఎస్పి ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటున్నాయి. సో ఈ ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉన్న ఈ డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలలో
ఒకటి ఆర్టికల్ 45 అదేం చెప్తుంది సార్ అని అంటే అప్ టు 14 ఇయర్స్ ఉన్న పిల్లలకి బాలబాలికలందరికీ చిల్డ్రన్స్ కి ఫ్రీ అండ్ కంపల్సరీ విద్యను ప్రొవైడ్ చేయాలి. ఎప్పటిలోపు సార్ అని అంటే ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 10 సంవత్సరాల లోపు. మరి 1950లో రాజ్యాంగం అమల్లోకి వస్తే 1960 లోపు 1960 లోపు ఏం చేయాలి? ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ భారతదేశంలో ఉన్న పిల్లలందరికీ అప్ టు 14 ఇయర్స్ ఉన్న పిల్లలందరికీ ప్రొవైడ్ చేయాలి. కానీ మరి చట్టం ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2009లో వచ్చింది. యాక్చువల్గా ఎప్పుడు ఉండాలి సార్ అంటే 1960లో ఉండాలి. 2009లో యాక్ట్ వచ్చింది. మరి ఎందుకు సార్ అని అంటే డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలని అమలు చేయమని కోర్టుకు వెళ్ళే అధికారం లేదు. సో జస్టిసబుల్ కాదన్నట్టు. అంటే వీటిని సార్ దీన్ని అమలు చేయట్లేరు అని న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి మనకి అధికారం లేదు. కాబట్టి అదే ప్రాథమిక హక్కులు అనుకో, ప్రాథమిక హక్కులలో వయలేషన్ అంటే ప్రాథమిక హక్కులు అమలు చేయకపోతే మనం డైరెక్ట్ కోర్టుకు వెళ్ళొచ్చు. సో దీని తర్వాత ఏం జరిగింది సార్ అని అంటే ద ఉన్నికృష్ణన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1993లో ఒక కేసు వచ్చింది సార్. ఏందనంటే మెడికల్ సీటు, ఇంజనీరింగ్ సీట్స్ వీటికి హయ్యర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఒక కేసు హైకోర్టు నుంచి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది. ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1993. దీనిలో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. ఏంటి సార్ అది అని అంటే అండర్ ఆర్టికల్ 21 అంటే ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్ 21 జీవించే హక్కులో భాగంగా విద్య కూడా ప్రాథమిక హక్కుగానే పరిగణించబడుతుంది అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఈ కేసులో. ఈ కేసులో ఏం చెప్పాడు సార్ అని అంటే మనం జీవించే హక్కు ప్రాథమిక హక్కుగా ఆర్టికల్ 21 ప్రకారం ఏ విధంగా అయితే ఉందో విద్యని అభ్యసించాలి ప్రతి బాలిక ఎవ్రీ చైల్డ్ ఇన్ ద కంట్రీ, ప్రతి ఒక్క పౌరుడు కూడా విద్యను అభ్యసించే హక్కు ప్రాథమిక హక్కుగానే అండర్ ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కులో భాగంగానే ఉంది అని సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ చెప్పడం జరిగింది ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో దీని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నెక్స్ట్ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 1993లో వచ్చింది. దీని తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ మొత్తం ఏం చేసిరంటే సో సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని అమల్లోకి తీసుకురావడానికి వారి యొక్క ప్రాసెస్ జరిగింది అన్నట్టు. సో దాని లోపల వచ్చిన ప్రాసెస్ ఏం సార్ అంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2002. జడ్జిమెంట్ ఎప్పుడు చేశారు సార్ అంటే 1993లో చేశారు. నైన్టీన్ 93లో జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టు చెప్పింది 1993లో ఏమని చెప్పింది సార్ అని అంటే జీవించే హక్కు ఏ విధంగా ఆర్టికల్ 21 కింద ఉందో దానిలో భాగంగానే కూడా ప్రతి ఒక్కరు విద్యను అప్ టు 14 ఇయర్స్ బాలబాలికలందరూ కూడా విద్యను అభ్యసించేది దీనిలో భాగంగానే ప్రాథమిక హక్కుగా కలిగి ఉన్నది అని చెప్పింది. సో దానిని అమల్లోకి తీసుకురావడానికి భారత ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు 86వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం జరిగింది 2002లో. 86వ రాజ్యాంగ సవరణ 2002 సార్. మరి 86వ రాజ్యాంగ సవరణతో ఏం చేశారు సార్ అని అంటే మూడు జరిగినాయి సార్. ఒకటి ఏంటంటే ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ 21 కింద 21A ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని సవరించి ఏదన్నా ఆర్టికల్ కి ఇంకొక ఆర్టికల్ ని జోడిస్తే అంటే కలిపితే దాన్ని ఏం చెప్తారంటే ఆర్టికల్ కింద ఏ నుంచి జెడ్ వరకు ABCDZ అని సిరీస్ ఇవ్వడం జరుగుతుంది కొత్తగా చేర్చిన ఆర్టికల్ కి. సో ఫండమెంటల్ రైట్స్ లో ఫ్రీ అండ్ కంపల్సరీ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ ని ఫండమెంటల్ రైట్స్ గా యాడ్ చేశారు కాబట్టి దీనికి 21A అని చెప్పడం జరిగింది. 21A అని ఆల్రెడీ 21 ఆర్టికల్ 21 జీవించే హక్కు రైట్ టు లైఫ్ జీవించే హక్కు ఆల్రెడీ 21 రైట్ టు లైఫ్ జీవించే హక్కు.
జీవించే హక్కు 21లో ఉంది. 21A కింద ఏం తీసుకొచ్చారు సార్ అని అంటే రైట్ టు ఎడ్యుకేషన్. రైట్ టు ఎడ్యుకేషన్ 21A కింద తీసుకురావడం జరిగింది. ఇది ప్రాథమిక హక్కులలో భాగంగా. నెక్స్ట్ ఏం చేశారు సార్ అని అంటే 51A ప్రాథమిక విధులు. ఆర్టికల్ 51Aలో ప్రాథమిక విధులు ఉన్నాయి. ఆల్రెడీ 10 ప్రాథమిక విధులు ఉన్నాయి. దానిలో 11వ ప్రాథమిక విధిగా విద్యను తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ 51Aలో A to Z ఆల్రెడీ 10 ప్రాథమిక విధులు ఉండడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేది ఏంటి సార్ అని అంటే 51A అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఇది 11వ ప్రాథమిక విధి. ఈ 11వ ప్రాథమిక విధి పౌరులకు హక్కులతో పాటు విధులు కూడా ఉండాలి. అంటే ప్రతి ఒక్క తల్లి గాని, తండ్రి గాని లేదా సంరక్షకుడు గాని వారి యొక్క పిల్లలు అంటే చిల్డ్రన్, ఎవరు సార్ చిల్డ్రన్ అంటే అప్ టు 14 ఇయర్స్ ఉన్న బాలబాలికలందరినీ స్కూల్లో చేర్పించడం వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, డ్యూటీ అని చెప్పడం జరిగింది. ఇదే యాడ్ చేయడం జరిగింది 51Aలో. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 3 జరిగినాయి అని చెప్పినాం కదా సార్. ఈ యాక్ట్ 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ప్రకారం 3 జరిగినాయి. ఒకటి వచ్చేసి 21A ప్రాథమిక హక్కుగా విద్యను చేర్చడం జరిగింది. రెండోది వచ్చేసి ప్రాథమిక విధులలో ఇంకో విధిని చేర్చి తల్లిదండ్రులకి, గార్డియన్ సంరక్షకులకి పిల్లల్ని స్కూల్లో చేర్పించడం వాళ్ళ యొక్క విధిగా చెప్పడం జరిగింది. థర్డ్ వచ్చేసి మనం అసలు ఫస్ట్ డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలని ఫస్ట్ చెప్పుకున్నాం ఆర్టికల్ 45. దానిలో ఏం చేసిరనంటే అప్ టు 14 ఇయర్స్ 6 to 14 ఇయర్స్ బాలబాలికలకి 6 నుంచి 14 సంవత్సరాలు 6 నుంచి 14 సంవత్సరాలు కలిగిన బాలబాలికల్ని ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో తీసుకురావడం జరిగింది. అంటే ఆర్టికల్ 21A కింద 6 నుంచి 14 సంవత్సరాలు 14 ఇయర్స్ బాలబాలికలందరూ ఈ విద్యా హక్కు చట్టంలో కొనసాగుతారు. మరి 6 కంటే కిందికి అప్ టు 6 ఇయర్స్ లోపు ఉంటే అంటే 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళని ఇప్పుడు ఆర్టికల్ 45లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో 6 నుంచి 14 ఇయర్స్ వరకు ఉంటేనేమో ఈ దీంట్లో వస్తారు అన్నట్టు. అంటే దేంట్లో వస్తారు సార్ అని అంటే ఆర్టికల్ 21Aలో కవర్ అవుతారు. 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్న బాలబాలికలందరికీ విద్యను ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే దాంట్లో విద్యా హక్కు చట్టం 2009లో 6 నుంచి 14 సంవత్సరాల్లో బాలబాలికలందరూ వస్తారు. మరి 6 లోపు ఉంటే సార్ అని అంటే 6 లోపు ఉంటే ఏమవుతుందని అంటే ఆర్టికల్ 45 కింద అప్ టు 6 ఇయర్స్ వరకు ఉన్న పిల్లలకి విద్యను కానీ అదేవిధంగా పౌష్టిక ఆహారం, సంరక్షణ, అర్లీ చైల్డ్హుడ్ కేర్ అంటారు. ఎడ్యుకేషన్ అండ్ అర్లీ చైల్డ్హుడ్ కేర్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషను, అర్లీ చైల్డ్హుడ్ కేర్ అంటే ఇప్పుడు అంగన్వాడీస్ గట్లా ఉన్నాయి కదా సార్. దాంట్లో ఏం చేస్తారు, పిల్లలకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా తీసుకురావడం జరుగుతుంది, సంరక్షణ కూడా చేయడం జరుగుతుంది, అంటే కేరింగ్ కూడా ఉంటుంది. సో ఆ విధంగా అంటే 3 చేయడం జరిగింది. 3 చేయడం గుర్తుంచుకోండి. ఒకటి ఏంటంటే ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ లో ఒకటి ప్రాథమిక హక్కులలో 21Aని చేర్చడం జరిగింది. రెండోది ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులలో ఏం చేశారు సార్ అంటే 51A కింద Kని చేర్చడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ థర్డ్ వచ్చేసి ఆర్టికల్ 45 ఉంది కదా సార్. ఆర్టికల్ 45 కింద ఆర్టికల్ 45 ఉంది. ఆర్టికల్ 45 కింద 0 నుంచి 6 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకి ఎడ్యుకేషను అలాగే అర్లీ చైల్డ్హుడ్ కేర్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది దీని తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ముఖ్యమైన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తుంది సార్ అనంటే షెడ్యూల్ గురించి వస్తుంది సార్. అనుబంధంగా ఒక షెడ్యూల్ ఉండడం జరిగింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కు సంబంధించి ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉన్న సెక్షన్లు 39 సెక్షన్లలో కూడా డీటెయిల్డ్గా దేని గురించి అన్న తెలుసుకోవాలంటే దానికి అనుబంధంగా ఒక షెడ్యూల్ని ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్లో బ్రీఫ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో
దానికి ఉపాధ్యాయుల సంఖ్యకు సంబంధించి అంటే టీచర్ పుపిల్ రేషియోకి సంబంధించి విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఏ విధంగా ఉండాలని షెడ్యూల్లో ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ వచ్చేసి విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 1 to 5 ఇయర్స్ 5th క్లాస్ అంటే ఇదేంటి సార్ అంటే ప్రాథమిక పాఠశాల 1 to 5th ప్రాథమికోన్నత పాఠశాల సార్ అని అంటే 6th 7th 8th ఇదేంటి సార్ అంటే ప్రాథమికోన్నత పాఠశాల ప్రైమరీ స్కూలు అప్పర్ ప్రైమరీ స్కూల్ అన్నట్టు అంటే 1 to 5th ప్రైమరీ స్కూలు 6, 7, 8 అప్పర్ ప్రైమరీ స్కూల్ అన్నట్టు ప్రాథమికోన్నత పాఠశాల అంటారు. సో మరి ఇక్కడ విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఏ విధంగా ఉండాలి సార్ అని అంటే ఇక్కడ ఏ విధంగా ఉందనంటే ఇక్కడ ఫస్ట్ రేషియో వచ్చేసి వీళ్ళకు 1:30 వీళ్ళకు 1:35 ఇక్కడనేమో ఒకటి అంటే 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఇక్కడ వచ్చేసి 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. సో ఆ విధంగా మరి ఇక్కడ ఫస్ట్ టూ ఉపాధ్యాయులు ఎప్పుడు ఉంటారు సార్ అని అంటే 60 మెంబర్స్ అన్నట్టు అప్ టు 60 వరకు మనం ఉపాధ్యాయుల్ని గుర్తుపెట్టుకుంటే సింపుల్ గా గుర్తుంచుకోవడానికి ఆస్కారం ఉంది. ఇద్దరు ఉపాధ్యాయులు అంటే ఏకోపాధ్యాయుడు ఉండడు అప్ టు 60 వరకు వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా కానీ అప్ టు 60 వరకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండడం జరుగుతుంది. సో మరి ముగ్గురు ఉపాధ్యాయులు సార్ అని అంటే ముగ్గురు ఉపాధ్యాయులు ఎప్పుడు ఉంటారు అని అంటే 61 నుంచి 90 వరకు 61 నుంచి 90 వరకు ఎంతమంది ఉంటారు టీచర్స్ ముగ్గురు టీచర్స్ ఉంటారు. సో మరి నలుగురు టీచర్లు ఎప్పుడు ఉంటారు సార్ అంటే 91 నుంచి 120 91 నుంచి 121 ఎందుకంటే 31:30 రేషియోగా ఇక్కడ అప్ టు 60 వరకు ఇద్దరు నెక్స్ట్ ముగ్గురు ఎప్పుడు ఉంటారు సార్ అంటే 61 నుంచి 90 వరకు నలుగురు ఎప్పుడు ఉంటారు సార్ అని అంటే 91 నుంచి 120 వరకు మరి ఐదుగురు ఎప్పుడు ఉంటారు సార్ ఐదుగురు అని అంటే మనం ఏమనుకుంటాం 120 నుంచి 150 వరకు సార్ అనుకుంటాం 120 to 150 అనుకుంటాం 120 నుంచి 150 కాదు 120 to 200 వరకు ఐదుగురు. మరి మోర్ దెన్ 200 ఉంటే సార్ మోర్ దెన్ ఎబో 200 మోర్ దెన్ 200 కంటే ఎక్కువగా ఉంటే ఎబో 200 ఉంటే 1:40 రేషియోలో తీసుకోవడం జరుగుతుంది. అంతే 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు అది కూడా ప్రధానోపాధ్యాయుడు కాకుండా ఇది మరి ఇక్కడ 1+5+1 అంటే ఐదుగురు ఉపాధ్యాయులు ప్లస్ ఒక హెడ్ టీచర్ ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు సార్ ఐదుగురు ఉపాధ్యాయులు ఒక హెడ్ టీచర్ ఎప్పుడు ఉంటాడు సార్ అని అంటే 150+ ఉన్నప్పుడు 150 కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్నప్పుడు ఒక ప్రధానోపాధ్యాయుడు ప్లస్ ఐదుగురు ఉపాధ్యాయులు ఉండడం జరుగుతుంది. ఇది ప్రైమరీ స్కూల్ అంటే 1 to 5th క్లాస్కు ఇది దేనికి సంబంధించింది సార్ అని అంటే ప్రైమరీ స్కూల్ సార్ 1 to 5th క్లాస్. దెన్ కమింగ్ టు ద అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే 6th to 8th క్లాస్ ప్రాథమికోన్నత పాఠశాల అప్పర్ ప్రైమరీ స్కూల్ 6th, 7th, 8th వరకు రేషియో వచ్చేసి 1:35 అంటే చూడు ఇక్కడ రేషియో చూసుకుంటే ఇక్కడ 1 కంపల్సరీ అడుగుతాడు సార్ 1:30 ప్రైమరీ ప్రాథమిక పాఠశాలకి 1:35 ప్రాథమికోన్నత పాఠశాలకి ఇది గుర్తుంచుకోండి. ఈ ఎక్సెప్షన్ మాత్రం ఎబో 200 మెంబర్స్ అది కూడా ప్రాథమిక పాఠశాలలో 200 మంది విద్యార్థుల కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు 1:40 నిష్పత్తిలో ఎంతమంది ఉంటే అంతమంది ఉపాధ్యాయులు ఉండడం జరుగుతుంది. ఇది కామన్ గానైతే రేషియో ఏంటంటే ప్రైమరీకి అయితే 1:30, 35 అంతే 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు. ఇది మోర్ దెన్ ఎబో 200 ఉంటే మాత్రం అప్పుడు 1:40 ఉండడం జరుగుతుంది. సో ఇక కమింగ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కంపల్సరీ అట్లీస్ట్ 3 టీచర్స్ ఉండాలి సార్ క్లాస్కి ఒకరు చొప్పున 6th క్లాసు 7th క్లాసు 8th క్లాసు అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే ప్రాథమికోన్నత పాఠశాల. సో ఇక్కడ మనం 3 క్లాసెస్ ఉన్నాయి 6th, 7th, 8th కాబట్టి అట్లీస్ట్ 3 టీచర్స్ ఉండాలన్నట్టు అట్లీస్ట్ 3 టీచర్స్ వీళ్ళు కూడా 3 సబ్జెక్ట్స్ బోధించే వాళ్ళై ఉండాలి అట్లీస్ట్ 3 సబ్జెక్ట్స్. సో ముగ్గురు టీచర్లు ఉంటే మనం అట్లీస్ట్ 3 సబ్జెక్ట్స్ 3లో ఏంటి సార్ అని అంటే ఒకటి ఏంటనంటే సైన్స్ అండ్ మ్యాథ్స్
సైన్స్ విజ్ఞాన శాస్త్రము మరియు మ్యాథ్స్కి సంబంధించి ఒకటి. సోషల్ స్టడీస్ సాంఘిక శాస్త్రానికి సంబంధించిన వారు ఒకరు. అదేవిధంగా లాంగ్వేజ్ అంటే భాషా పండితులు, లాంగ్వేజ్కి సంబంధించి భాషకు సంబంధించిన పండితులు. సో అట్లీస్ట్ 3 టీచర్స్ ఉండాలి. వాళ్ళు కూడా 3 సబ్జెక్ట్స్ బోధించగలగాలి. ఒకటి సైన్స్ అండ్ మ్యాథ్స్, సెకండ్ వచ్చేసి సోషల్ స్టడీస్, థర్డ్ వచ్చేసి లాంగ్వేజ్ అంటే భాషా పండితులు. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఏదైతే ఏ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజెస్, వర్నాకులర్స్ అంటారు కదా, రీజనల్ లాంగ్వేజెస్. ఇది వచ్చేసి ఇది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 100 మంది కంటే ఎక్కువగా ఉంటే, 100 మంది కంటే మోర్ దెన్ 100 ఉంటే సార్, అంటే ప్రాథమికోన్నత పాఠశాలలో మోర్ దెన్ 100 స్టూడెంట్స్ కంటే ఎక్కువగా ఉంటే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ అనేటోళ్ళు ఉంటారు. ఒక ఫుల్ టైం ప్రధానోపాధ్యాయుడు ఉంటాడు, అంటే హెడ్ టీచర్ ప్రధానోపాధ్యాయుడు. ఒక ప్రధానోపాధ్యాయునితో పాటు ఒక ప్రధానోపాధ్యాయుడు ప్లస్ ముగ్గురు ఎవరు ఉంటారు సార్ అని అంటే, ముగ్గురు ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు. ఆ ఇన్స్ట్రక్టర్స్ ఎవరు సార్ అని అంటే ఆరోగ్యం, వ్యాయామం, వర్క్ పనికి సంబంధించి, పని అంటే పని టీచర్, వర్క్ ఒకటి. ఆర్ట్ అంటే ఏంటి సార్? కళలు. ఆర్ట్కు సంబంధించిన ఇన్స్ట్రక్టర్ ఒకరు ఉంటారు, వర్క్కు సంబంధించి పనికి సంబంధించిన ఇన్స్ట్రక్టర్ ఒకరు ఉంటారు. హెల్త్ అంటే ఆరోగ్యము మరియు ఫిజికల్ వ్యాయామానికి సంబంధించి పీఈటీ, ఆరోగ్యానికి వ్యాయామానికి సంబంధించిన పీఈటీ ఒకరు ఉంటారు. అంటే 3 మెంబర్స్ ఉంటారు. ఒక 3 మెంబర్స్ ఇన్స్ట్రక్టర్స్ 3 మెంబర్స్ ఉంటారు, ప్లస్ ఒక ప్రధానోపాధ్యాయుడు ఉంటాడు. సో ఇది సార్, ఇది వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ టీచర్స్ అంటే ఉపాధ్యాయులు విద్యార్థి నిష్పత్తికి సంబంధించి అంటే షెడ్యూల్ 1లో ఈ విధంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రొవిజన్ చూద్దాం. సెకండ్ది బిల్డింగ్ అంటే భవన నిర్మాణం ఏ విధంగా ఉండాలి అని కూడా విద్యా హక్కు చట్టం 2009లో ఉన్న షెడ్యూల్లో డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో రక్షణకి అంటే పిల్లలకి రక్షణగా ఉండాలంటే ఫస్ట్ ఏం ఉండాలి సార్ అని అంటే వాల్స్ అంటే గోడలు, ఫెన్సింగ్ అనేది ఉండాలి. సో ఫస్ట్ వాల్స్, ఫెన్సింగ్ అనేది ఉండాలి. బిల్డింగ్ ఏ విధంగా ఉండాలని అంటే హర్డిల్స్ లేకుండా ఉండాలి. ఎందుకంటే దివ్యాంగ విద్యార్థులు ఉంటారు. సో వాళ్ళు సపోజ్ మెట్లు ఉన్నాయనుకో వాళ్ళు ఎక్కలేరు, ర్యాంప్ ఉన్నదనుకో వాళ్ళకి యాక్సెసిబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది. ఆ విధంగా హర్డిల్స్ ఉండొద్దు, విద్యార్థులకి అడ్డంకులు అన్నవి ఉండకుండా ఉండాలి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ డిజైన్ అన్నది విద్యార్థులకి అడ్డంకులు లేకుండా ఉండాలి అని చెప్పడం జరిగింది. సో ఇంకొకటి వచ్చేసి బేసిక్ అమ్యూనిటీస్ అంటే ఏంటి సార్ అని అంటే డ్రింకింగ్ వాటర్ అంటే సురక్షితమైన మంచినీటిని ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా టాయిలెట్స్ బాలబాలికలకి అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కి సెపరేట్ ఇండివిజువల్ టాయిలెట్స్, బాలబాలికలకి ప్రత్యేకమైన టాయిలెట్స్ ఉండాలి. అదేవిధంగా మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనానికి సంబంధించి కుకింగ్ చేయడానికి ఒక వంటశాల, కిచెన్ అన్నది సపరేట్గా ఉండాలి. సో మరి టీచర్స్ ఉన్నారు కదా సార్ అంటే బిల్డింగ్ ఏ విధంగా ఉండాలి సార్ అని అంటే ఎవ్రీ టీచర్కి ఒక్కొక్క క్లాస్ రూమ్ ఉండాలి. ప్రతి ఒక్క టీచర్కి ఒక క్లాస్ రూమ్ ఉండే విధంగా బిల్డింగ్స్ ఉండాలి. అదేవిధంగా హెడ్ టీచర్ ఉన్నారు కదా సార్, హెడ్ మాస్టర్కి ఆఫీస్ రూమ్ అదే, హెడ్ మాస్టర్ రూమ్ అదే, స్టాఫ్ రూమ్ కూడా అదే. సో ఆ విధంగా ఇది బిల్డింగ్ భవనం అనేది ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్క టీచర్కి సపరేటు క్లాస్ రూమ్ ఉండాలి. అదేవిధంగా హెడ్ మాస్టర్కి ఆఫీస్ రూము, స్టాఫ్ రూము, హెడ్ టీచర్ రూము అదే ఉండాలి. సపరేట్ కిచెన్ ఉండాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి. అంటే గేమ్స్, పిల్లల వ్యాయామానికి సంబంధించి గేమ్స్కు సంబంధించి ఒక ప్లే గ్రౌండ్ అన్నది ఉండాలి. సో ఈ విధంగా స్కూల్ బిల్డింగ్ అన్నది ఉండడం జరుగుతుంది. ఇక వచ్చేసి విద్యా సంవత్సరంలో వర్కింగ్ అవర్స్
ఒక అకాడమిక్ ఇయర్‌లో ఎన్ని రోజులు ఉండాలి అకాడమిక్ ఇయర్? స్కూల్‌కి అకాడమిక్ ఇయర్ ఉంటుంది కదా సార్! స్కూల్‌కి అకాడమిక్ ఇయర్ ఉంటుంది. సో, అకాడమిక్ ఇయర్‌లో ఎన్ని రోజులు ఉంటాయి అనంటే, ఒక విద్యా సంవత్సరంలో అకాడమిక్ ఇయర్‌లో దీనికైతేనేమో 200 డేస్. ఎవరికి సార్ అనంటే ప్రైమరీ స్కూల్. అప్ టు 1-5థ్ క్లాస్ వరకు. ప్రైమరీ స్కూల్ ఉన్నోళ్ళకి ప్రాథమిక పాఠశాలకి ఇది ప్రాథమికోన్నత పాఠశాల. 220 రోజులు. వీళ్ళకి 200 రోజులు, వాళ్ళకి 220 రోజులు. ఒక అకాడమిక్ ఇయర్‌లో అంటే ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల 200 పని దినాలు కలిగి ఉండాలి. అదే ప్రాథమికోన్నత పాఠశాల అయితే పని దినాల సంఖ్య అన్నది ఒక విద్యా సంవత్సరంలో 220గా ఉంటుంది. మరి వర్కింగ్ అవర్స్ సార్ అంటే ఒక అకాడమిక్ ఇయర్‌లో గంటలు ఎన్ని ఉంటాయి సార్ అంటే 800 అవర్స్ ఉంటాయి సార్. 800 గంటలు అవర్స్. వీళ్ళకొచ్చేసి 1000 అవర్స్. గంటలు. వాళ్ళకొచ్చేసి 800 గంటలు అంటే ప్రాథమిక పాఠశాలలకి ఒక విద్యా సంవత్సరంలో మినిమం 800 గంటలు స్కూల్ నడవాలి. అదేవిధంగా ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాల వాళ్ళకి 1000 గంటలు స్కూల్ నడవాలన్నట్టు. ఇక ఉపాధ్యాయులకి అంటే మినిమం నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ పర్ వీక్ అంటే ఒక వారానికి ఒక టీచర్‌కి ఎన్ని వర్కింగ్ అవర్స్ ఉంటాయి? అంటే వారం రోజులలో ఒక 2 రోజులు 2 డేస్ అంటే ఎంత సార్? 24 అవర్స్, 24 అవర్స్ 48 అవర్స్. కానీ 48 అవర్స్ 2 డేస్ కూడా అవసరం లేకుండా 45 డేస్ అంటే 45 గంటలు. 45 అవర్స్. 45 గంటలు 45 గంటలు వర్కింగ్ అవర్స్ 2 రోజులు కూడా కాదు. ఇంక్లూడింగ్ వాళ్ళ ప్రిపరేషన్‌తో సహా. అంటే ఉపాధ్యాయుడు వారంలో ఎన్ని గంటలు పని చేయాలనంటే వాళ్ళ యొక్క ప్రిపరేషన్‌తో సహా 45 గంటలు వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే పాఠం చెప్పాల్సి ఉంటుంది. బోధన, టీచింగ్. నెక్స్ట్ వచ్చేసి టీచింగ్ లెర్నింగ్ ఎక్విప్‌మెంట్స్. బోధన ఉపకరణాలు, టీచింగ్ లెర్నింగ్ ఎక్విప్‌మెంట్స్ ఏ విధంగా ఉండాలి అనంటే సైన్స్ చెప్పేది వేరే విధంగా ఉంటుంది. ఎక్విప్‌మెంట్స్ అనేది టీచింగ్ చెప్పాలంటే. ఒక సైన్స్ సబ్జెక్ట్ చెప్పేది వేరే ఉంటుంది. ఒక సోషల్ సబ్జెక్ట్ చెప్పేది వేరే ఉంటుంది. ఒక జాగ్రఫీ అంటే పర్యావరణానికి సంబంధించి గాని, జాగ్రఫీకి సంబంధించి గాని ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్‌కి వాటికి కావాల్సిన బోధన ఉపకరణాలు, పరికరాలు అన్నవి సరిపడా ఏ సబ్జెక్టుకు సరిపడా గ్లోబ్ కావాలనుకో గ్లోబ్ ప్రొవైడ్ చేయాలి. ఒక మ్యాప్ ఉండాలనుకో మ్యాప్ ఉండాలి. అదే విధంగా సైన్స్‌కి సంబంధించి ఈ టెస్టులకు సంబంధించి రసాయనాలు గాని, ల్యాబ్ గాని దానికి సంబంధించినవి కూడా ప్రొవైడ్ చేయాలన్నట్టు. సరిపడా బోధన, అభ్యసన పరికరాలు అన్నవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంగా స్కూల్లో ఒక లైబ్రరీ అన్నది ఉండాలి. లైబ్రరీలో ఏముంటాయి సార్ అనంటే బుక్స్, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ ఇంక్లూడింగ్ స్టోరీ బుక్స్‌తో సహా అన్ని కలిగి ఉంటుంది లైబ్రరీ. సో, ఇగ ఇప్పుడే చెప్పుకున్నాం ఒక ఇన్‌స్ట్రక్టర్ ఉంటాడని. వ్యాయామం, ఆరోగ్యానికి సంబంధించి లేదా పీఈటీకి సంబంధించి ఒక ఇన్‌స్ట్రక్టర్ ఉంటాడు. పీఈటీ సార్ ఉంటాడు. సో, గేమ్స్‌కు సంబంధించి గ్రౌండ్స్‌లో ప్రతి క్లాస్ రూమ్‌కు సరిపడా గేమ్స్‌కు సరిపడా స్పోర్ట్స్‌కు సంబంధించి ఏమేం ఎక్విప్‌మెంట్స్ లేదా టూల్స్ అవి కావాలో అవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్రీడాకారులకు గాని, ఆ క్రీడా పరికరాలు గాని లేదా ఆట సామాగ్రి, ఆటలు అన్నవి సరిపడే విధంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది. ఇక అసలు ఎవల్యూషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్‌ని చూసుకున్నట్లయితే అసలు విద్యని ఎవల్యూషన్ తీసుకున్నట్లయితే భారతీయ విద్యా కమిషన్ అన్నది మొట్టమొదటిసారిగా భారతీయ విద్యా కమిషన్ 1882లో భారతీయ విద్యా కమిషన్ విద్య మీద
చట్టాలను తీసుకురావాల్సిన ఆవశ్యకత గురించి చెప్పడం జరిగింది. సామూహిక విద్య మీద తప్పనిసరి అని డిమాండ్ చేయడం జరిగింది. సో మన నేషనల్ లీడర్స్కి సంబంధించి గోపాలకృష్ణ గోఖలే, గాంధీ గారి గురువు గోపాలకృష్ణ గోఖలే, ఆయన విద్య మీద ప్రైవేటు బిల్లును ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ని తీసుకురావాలని ఆయన ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. సో అది ఫస్ట్ పర్సన్ ఎవరు సార్ అని అంటే గోపాలకృష్ణ గోఖలే అని గుర్తుంచుకోవడం, అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. గోపాలకృష్ణ గోఖలే విద్యని ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ని తీసుకురావాలని ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళ దాంట్లో గాంధీజీ వారి యొక్క గురువు అయిన గోపాలకృష్ణ గోఖలే, ఆయన పాయనీర్ అన్నట్టు, అంటే ఆయన ప్రాముఖ్యం గల వ్యక్తి. సో ఈయన తర్వాత 1937లో మహాత్మా గాంధీ 1937లో ఏం చెప్పారని అంటే విద్య కోసం ఫండ్స్ ని మీరు రైజ్ చేయండి, విద్యకి ఫండ్స్ అలొకేట్ చేయండి అని 1937లో అడిగితే బ్రిటిష్ గవర్నమెంట్ ని. సో వాళ్ళు ఏం చెప్పారనంటే ఆల్కహాల్ లిక్కర్ మీద వచ్చే డబ్బులతోనే మీకు విద్యను అందిస్తాం, సో లిక్కర్ ని తీసుకొస్తాం, అంటే మద్యపానం మీద ఛార్జ్ చేసి ఆ ఛార్జ్తోనే మీకు స్కూల్స్, భవనాలు, బిల్డింగ్స్, ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని అంటే అప్పుడు గాంధీ గారు వ్యంగ్యంగా మద్యపానంతో వచ్చే విద్య మీద మనం చదువుకునే పరిస్థితి ఉంది ఈ దేశంలో, సో అలాంటి చట్టాలు తీసుకొస్తున్నారు బ్రిటిష్ వారు అని ఆయన చెప్పడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఆయన సపరేట్ గా ఒక పర్సనల్ గా సపరేట్ గా సొంతంగా ఒక విద్యా వ్యవస్థ అన్నది ఇండివిజువల్ గా ఎట్లా ఉండాలని అంటే స్వయంగా ఎడ్యుకేషన్ అంటే ఇండిపెండెన్స్ ఎడ్యుకేషన్ తీసుకురావడం జరిగింది. దాన్నే నాయం తాలీం అనే పిలవడం జరిగింది. విద్యా పజిల్ లేదా నాయి తాలీం, విద్యా పజిల్ లేదా నాయి తాలీం అనేది గాంధీ గారి యొక్క ఇది స్వయం విద్యకు సంబంధించిందిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక విద్యా హక్కు చట్టంలో 39 సెక్షన్స్ ఉన్నాయని చెప్పిన కదా సార్, 39 సెక్షన్స్. సో 39 సెక్షన్స్ లో ఒక్కొక్క సెక్షన్ లో ఏ విధంగా పేర్కొనడం జరిగింది. రీసెంట్ గా వచ్చిన క్వశ్చన్స్ లో కూడా టెట్ లో కానీ, సిటెట్ లో కానీ, అదే విధంగా డిఎస్సిలో కానీ ఏ విధంగా అడుగుతున్నానంటే సెక్షన్ ఇస్తాడు, ఇది కరెక్టా కాదా, లేదా 2-3 సెక్షన్స్ ఇచ్చి మ్యాచ్ చేయమని అడుగుతాడు. సో సెక్షన్స్ కు సంబంధించి ఏ విధంగా అడుగుతున్నారు చూద్దాం. ఫస్ట్ అసలు సెక్షన్ 1 లో ఏముంది సార్ అని అంటే సెక్షన్ 1 కమెన్స్మెంట్ ఆఫ్ ది యాక్ట్ అంటే చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది, చట్టం యొక్క అసలు పేరు ఏమని ఉంది. మనం చెప్పుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్ లో షార్ట్ టైటిల్ అంటే చట్టం పేరు ఏ విధంగా ఉంది. తర్వాత చట్టం ఎక్స్టెంట్ అంటే మనం చెప్పడం మర్చిపోయాం సార్. ఎక్స్టెంట్ అని అంటే చట్టం ఎవరెవరికి వర్తిస్తుంది అని అంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. కానీ అప్పుడు 2009 విద్యా హక్కు చట్టం వచ్చే సమయానికి ఆర్టికల్ 371 లో భాగంగా జమ్మూ కాశ్మీర్, స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఏం చేస్తుంది సార్ అంటే సపరేటు ప్రొవిజన్స్ కలిగి ఉంది కాబట్టి J&Kకి తప్ప అంటే స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ కు వర్తించదు. సో ఎక్స్టెంట్ అంటే ఎవరికి వర్తించదు అంటే మినహాయింపు ఇచ్చారు, జమ్మూ కాశ్మీర్ కు తప్ప భారతదేశం మొత్తానికి వస్తుంది. కమెన్స్మెంట్ ఎప్పుడు సార్ అని అంటే April 1 ఏప్రిల్ 2010 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఇది అమలు. నెక్స్ట్ వచ్చేసి డెఫినేషన్ అంటే కొన్ని పదాలకి, చట్టంలోని కొన్ని పదాలకి క్యాపిటేషన్ రుసుము అంటే ఏమిటి, లేదా అప్రాప్రియేట్ సంబంధిత ప్రభుత్వం అంటే ఏమిటి, ఇలాంటివి మొత్తం డెఫినేషన్ లో డిస్క్రైబ్ చేయడం జరిగింది. సో రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అన్నది సెక్షన్ 3 తెలియజేస్తుంది. అంటే విద్యార్థులకు ఎలాంటి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ మీద, ఫ్రీ అంటే ఏంది, కంపల్సరీ అంటే ఏంది, ఎడ్యుకేషన్ అప్ టు ఎంత వరకు అనే దాని మీద ఈ ప్రొవిజన్స్ అన్నవి కూడా ఉండడం జరుగుతుంది. ఒకసారి రేపు డీటెయిల్ గా డిస్కస్ చేసేది అయితే చూద్దాం. సరే రఫ్గా చూసే ప్రయత్నం చేద్దాం. సెక్షన్ 4 ఏం తెలియజేస్తుంది సార్ అంటే సెక్షన్ 4 ఏం తెలియజేస్తుందంటే పిల్లవాడిని స్పెషల్గా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి పిల్లల్ని అడ్మిట్ చేసుకోవడానికి. ఎందుకంటే ఏజ్కి తగ్గట్టు ఒక విద్యార్థి
ఫర్ సపోజ్ 6 ఇయర్స్ మన మన చట్టం ప్రకారం ఏం చెప్తుంది? విద్యా హక్కు చట్టం 2009 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు ఫ్రీ అండ్ కంపల్సరీ విద్యను ప్రొవైడ్ చేస్తారు. 6వ తరగతి అప్పుడు అంటే 6 ఇయర్స్ వచ్చిన బాలులు గాని, బాలిక గాని పిల్లలు ఫస్ట్ క్లాస్‌లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అంటే క్లాస్ ఎట్లుంటుందంటే 6 ఇయర్స్ ఉన్నోళ్ళు ఫస్ట్ క్లాస్ 6-7 ఇయర్స్. క్లాస్ 1 7-8 ఇయర్స్. క్లాస్ 2 8-9 ఇయర్స్. క్లాస్ 3 ఇట్లా 14 ఇయర్స్ 13-14 ఇయర్స్ వచ్చేసరికి మనం 8th క్లాస్‌కి వచ్చి రావడం జరుగుతుంది. సో మరి విద్యార్థి స్కూల్‌కు వెళ్ళలేదు. వీధి బాలలు ఉంటారు. లేకపోతే విద్యార్థులు పనికి పోయే పిల్లలు ఉంటారు. అలాంటి పిల్లల్ని తిరిగి తీసుకొచ్చి స్కూల్‌లో జాయిన్ చేసినప్పుడు మరి వాళ్ళని ఏ విధంగా వాళ్ళ ఏజ్‌కి తగ్గ క్లాస్‌లో జాయిన్ చేస్తావా? లేకపోతే ఫస్ట్ క్లాస్ నుంచి మళ్ళీ యాడ్ చేయడమా అనేది ఒక ప్రొవిజన్ ఉంది. దానికేందంటే ఈ అప్రాప్రియేట్ ఏజ్‌కి ఆయన ఏజ్‌కి ఎంత ఉందో ఆ ఏజ్‌కి తగ్గ క్లాస్‌లో ఇచ్చి స్పెషల్‌గా ఆయనకి స్పెషల్ కోర్సు అంటే స్పెషల్ ట్రైనింగు ఉన్న విద్యార్థులతో కాకుండా ఆయనకు సెపరేట్‌గా ఆ టీచర్ గాని, ఆ స్కూల్ గాని సెపరేట్‌గా ట్యూషన్ ప్రొవైడ్ చేస్తదన్నట్టు. దానికి సంబంధించిన సెక్షన్స్. ఇక సెక్షన్ 3 అప్రోప్రియేట్ గవర్నమెంట్ డ్యూటీ ఏం సార్ అని అంటే అప్రోప్రియేట్ గవర్నమెంట్ అది లోకల్ గానీ స్టేట్ గానీ సెంట్రల్ గానీ అప్రోప్రియేట్ గవర్నమెంట్ చేయాల్సింది ఏం సార్ అంటే స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయాలి. స్కూల్ని ఎంక్వైరీ అంటే విజిట్ చేస్తూ ఉండాలి. నార్మ్స్ అండ్ కండిషన్స్ అంటే షరతుల ప్రకారం నిబంధనల ప్రకారం స్కూలు కొనసాగుతుందా లేదా, పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా తీసుకోవడం అప్రోప్రియేట్ గవర్నమెంట్ సంబంధిత ప్రభుత్వం యొక్క విధి. సో ప్రైమరీ స్కూల్ అంటే అప్ టు 1 కిలోమీటర్ లోపు, అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే అప్ టు 3 కిలోమీటర్స్ అంటే విద్యార్థి యొక్క ఆవాసాలకి 1 కిలోమీటర్ పరిధిలోపు ప్రాథమిక పాఠశాల, అదేవిధంగా 3 కిలోమీటర్స్ పరిధిలోపు ప్రాథమికోన్నత పాఠశాలని ప్రొవైడ్ చేయడం అన్నది అప్రోప్రియేట్ గవర్నమెంట్ యొక్క డ్యూటీ అన్నట్టు, అది రెస్పాన్సిబిలిటీ. దెన్ సెక్షన్ 7 ఏం తెలియజేస్తుంది సార్ అంటే సెక్షన్ 7 ఫైనాన్షియల్ షేరింగ్ అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా హక్కు చట్టం కింద ఆ బర్డెన్ అన్నది ఆ ఫైనాన్షియల్ ఆర్థికంగా రెండు షేర్ చేసుకునే దాని గురించి సెక్షన్ 7 తెలియజేస్తుంది. సెక్షన్ 10 ఏం తెలియజేస్తుంది సార్ అని అంటే పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు కానీ సంరక్షకుల యొక్క బాధ్యతల గురించి వాళ్ళ యొక్క డ్యూటీల గురించి సెక్షన్ 10 తెలియజేస్తుంది. సెక్షన్ 13 ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సార్, క్యాపిటేషన్ రుసుము. క్యాపిటేషన్ రుసుము అంటే ఏంటంటే స్కూల్ చెప్పిన ఫీజు కాకుండా ఏ విధమైన ఫీజు కూడా క్యాపిటేషన్ రుసుము పరిధిలోకి వస్తుంది. ఒకవేళ ఏ టీచర్ కానీ ఏ ఉపాధ్యాయుడు కానీ ప్రధాన ఉపాధ్యాయుడు కానీ మీరు అడ్మిట్ చేసుకునేటప్పుడు క్యాపిటేషన్ రుసుము అనే దాన్ని తీసుకుంటే సో దానికి 10 ఫైన్ గా మనకు తిరిగి చెల్లించడం జరుగుతుంది. ఇక్కడ తెలుగులో కూడా ఇచ్చాం క్యాపిటేషన్ రుసుము. ఇక్కడ చూడండి, క్యాపిటేషన్ ఫీజు వసూలు చేస్తే 10 టైమ్స్ అంటే 10 రెట్లు మళ్ళీ ఆయన మీద చార్జ్ చేయడం జరుగుతుంది, జరిమానా విధించడం జరుగుతుంది. అదేవిధంగా స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏంది? 6 to 14 ఇయర్స్ బాలబాలికలందరూ కూడా 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. సో ఈ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేటప్పుడు విద్యార్థి పోయి స్కూల్లో జాయిన్ అవుతుంటే ఆ విద్యార్థిని తీసుకోవాలి కానీ ఆయనకి ప్రవేశ పరీక్ష అన్నది పెట్టకూడదు, అంటే స్క్రీనింగ్ టెస్ట్ అన్నది నిర్వహించకూడదు. ఏ విద్యార్థికి కూడా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అప్ టు 8th క్లాస్ వరకు ఏ విద్యార్థికి కూడా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించకూడదు. ఒకవేళ స్క్రీనింగ్ విధానం నిర్వహించినట్లయితే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ చేసినందుకు 25,000 వరకు ఛార్జ్ చేయడం జరుగుతుంది, అంటే పనిషబుల్ ఫైన్ వేయడం జరుగుతుంది. అదే విధంగా మళ్ళీ చేసినట్లయితే 50,000 వరకు కూడా ఫైన్ వేయడం జరుగుతుంది. సో ఇది క్యాపిటేషన్ ఫీజు స్క్రీనింగ్ టెస్ట్ కి సంబంధించి. ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని స్కూల్లో అడ్మిట్ చేసేటప్పుడు నీకు ఏజ్కి సంబంధించి అంటే బర్త్ సర్టిఫికెట్ కానీ లేదా ఇతర ఏజ్కి సంబంధించిన సర్టిఫికెట్ లేని కారణంగా విద్యార్థి యొక్క అడ్మిషన్ అనేది నిరాకరించకూడదు అనేది సెక్షన్ 14 తెలియజేస్తుంది. అదేవిధంగా సెక్షన్ 15 ఏం తెలియజేస్తుంది అంటే డినైల్ ఆఫ్ అడ్మిషన్ అంటే ఏ పిల్లవాడిని కూడా
అడ్మిషన్ డినైడ్ చేయొద్దని చెప్తుంది. సో సెక్షన్ 17 సెక్షన్ 17 ఏం తెలియజేస్తుంది సార్ అని అంటే ఫిజికల్ హరాస్మెంట్ అంటే ఏ విద్యార్థిని కూడా శారీరకంగా కానీ మానసికంగా కానీ ఒత్తిడికి గురి చేయకూడదు అనేది విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 17 తెలియజేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పనిష్మెంట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ ఫిజికల్ పనిష్మెంట్ మెంటల్ హరాస్మెంట్. సెక్షన్ 18 ఏం తెలియజేస్తుంది సార్ అని అంటే సెక్షన్ 18 సర్టిఫికెట్స్ లేకుండా ఏ స్కూల్ కూడా రన్ చేయడానికి వీల్లేదు, ఎస్టాబ్లిష్ చేయడానికి రన్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేసినట్లయితే గుర్తింపు లేకుండా చేసినట్లయితే అప్ టు 1 lakh ₹1,00,000 వరకు జరిమానా విధించడం జరుగుతుంది. దాని తర్వాత కూడా అలాగే కొనసాగితే ప్రతి రోజుకు 10,000 చొప్పున జరిమానా విధించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సెక్షన్ 21 సెక్షన్ 21 ఏం చెప్తుందంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పాఠశాల నిర్వహణ కమిటీ అనేది ఎక్కువగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతోనే నిర్మించబడి ఉంటుంది. ఇక్కడ చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి ఉంది తెలుగులో. ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో నాలుగింట 3 వంతులు 3/4 అంటే అప్ టు 75% ఎవరు ఉండారు సార్ అని అంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతోనే ఈ ఎస్ఎంసి అన్నది నిర్వహించడం జరుగుతుంది. ఇదేం చేస్తుంది సార్ అని అంటే ఎవ్రీ మంత్ కమిటీ అన్నది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్కు వచ్చే ఫైనాన్షియల్గా కానీ స్కూల్కు వచ్చే ప్రతి ఒక్కదాన్ని కూడా వీళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. సెక్షన్ 33 సెక్షన్ 34 సెక్షన్ 33 జాతీయ సలహా మండలి నేషనల్ అడ్వైజర్ కౌన్సిల్ అదేవిధంగా స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ దీనిలో 15 మంది సభ్యులకు మించకుండా కేంద్ర ప్రభుత్వం జాతీయ సలహా మండలి అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సలహా మండలి అయితే రాష్ట్ర ప్రభుత్వం 15 మంది సభ్యులకు మించకుండా ఒక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదండి విద్యా హక్కు చట్టం 2009కి సంబంధించి. ఇంకా రేపు డీటెయిల్డ్గా యాక్ట్ గురించి ఒరిజినల్ యాక్ట్ తీసుకొచ్చి యాక్ట్ గురించి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సెక్షన్ వైజ్గా 1 to 39 సెక్షన్స్. ఎందుకంటే రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే సెక్షన్స్ తెలిసి ఉండాలి. సెక్షన్స్కి సంబంధించి ఈ ఉపాధ్యాయునికి సంబంధించి ఏ సెక్షన్లు దీనికి సంబంధించి పిల్లవానికి సంబంధించిన సెక్షన్లు అలా అడగడం జరుగుతుంది. సో విద్యార్థులకు అవగాహన ఉండాలి కాబట్టి సెక్షన్స్ గురించి అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ విద్యా హక్కు చట్టం 2009 మీద ఇప్పటి వరకు ఉన్న క్వశ్చన్స్ మొత్తం ఒకసారి అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో రాయండి, డౌట్కి మేము క్లారిటీ ఇస్తాం. అదేవిధంగా ఇంకా మీరు సైకాలజీకి సంబంధించి ఈ టాపిక్ చెప్పండి సార్ అని ఏదైనా టాపిక్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే అది చెప్పడానికి మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.